నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బాలగారు. అసలు ఈ పరిణామాల నుంచి నేను ఎలా బయటపడాలో కూడా తెలియట్లేదు. కొరియర్ కొరియర్ ఎందుకు వచ్చిందబ్బా? బాల పేరు మీద కొరియర్ రావటం ఏంటి? అత్తయ్య, బాలా, ఆనంద్, తొందరగా రండి. అత్తయ్య, యశోదా, ఏంటి ఎందుకు అలా అరిచావు? చూడండి అత్తయ్య గారు, త్రిపుర విడాకుల నోటీస్ పంపించింది. విడాకులా అనుకున్నాంలే. బాల త్రిపుర కలిసి ఉండడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే తన భర్తని చంపింది మన బాలని అని అరెస్ట్ చేయించింది కదా. అలాంటిది ఎందుకు ఒప్పుకుంటుంది మరి? మామ్, ఇలా ఇవ్వు. మామ్, ఇది వదిన చేసిన పని కాదు. వదిన అలాంటిది కాదు మామ్. అనంత్, ఎవరు చేస్తే ఏంటి? విడాకుల నోటీస్ అయితే వచ్చింది కదా. అన్నయ్య, ఆ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు. నీకు పీడ విరగడవుతుంది. ఫణి, ఏం మాట్లాడుతున్నావు? భార్యాభర్తల్ని విడతీసే ఈ విడాకుల నోటీస్ మీద అన్నయ్యని సంతకం పెట్టమంటున్నావా? అమ్మా, విడాకులేంటి? అందులో సంతకాలు పెడితే సుందరి ఇంక నాకు దక్కదా? ఇంక నేను సుందరిని కలవలేనా? అనయ్య, నువ్వు కంగారు పడకు, ఏం కాదు. అసలు ఎందుకు వచ్చిందో ఏంటో మనం కనుక్కుందాం అన్నయ్య. రే అనంతు, నాకు సుందరి కావాలరా. నేను సుందరి నుంచి విడిపోను. నేను సంతకం పెట్టను. ఒరేయ్, సంతకం పెట్టరా? నువ్వు కలుస్తావన్నా వాళ్ళు కలవనివ్వరు. అలాంటి వాళ్ళని నువ్వు వదిలించుకోవడమే మంచిది. ఈ విషయంలో మీరెవ్వరూ జోక్యం చేసుకోవద్దు. నేను విడాకులు తీసుకోను. నేను సంతకాలు పెట్టను. నాకు సుందరి కావాలంతే. అయ్యా, అత్తయ్య గారు, త్రిపుర ఇలా ఎందుకు చేసిందో నాకేం అర్థం కావడం లేదు. దయచేసి ఈ విషయంలో మీరే మాట్లాడాలి అత్తయ్య గారు. ఏం మాట్లాడమంటావు? చెప్పుమ్మా, ఏం మాట్లాడమంటావు నన్ను? కన్నయ్య వాళ్ళ నాన్నని చంపాడని వాళ్ళమ్మ కోపంగా ఉంది. ఇప్పుడేమో విడాకుల నోటీస్ పంపించారు. నన్నేం మాట్లాడమంటావు? చూడే సోదా, ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో ఏం జరుగుతుందో మనకు తెలీదు. వాళ్ళు కోరుకుంటున్నారు కదా, కోరుకొని నా కన్నయ్యకి విడాకులు ఇప్పిస్తాను అవసరమైతే. అది కాదు నానమ్మ, ఒక్కసారి ఆలోచించు. అనంత్, ఈ ఒక్క విషయంలోనూ మాట్లాడుకో. ఫణి చెప్పినట్టు ఇంకా మీ అన్నయ్య త్రిపురతో కలిసి ఉంటే వాళ్ళ నాన్నని హత్య చేశాడని చెప్పి కన్నయ్యని విడిచిపెడతారా? అదే అత్తయ్య నేను చెప్పేది కూడా. కానీ అక్కేమో సీరియస్ అవుతోంది. అసలు అక్కెందుకు కలపాలనుకుంటోంది? కన్నయ్యకి వివరంగా మనం చెప్దాం. వాడు సుందరి సుందరి అంటూ బాధలో ఉన్నాడు.
వాడికి వాస్తవం తెలీదు. పెద్దవాళ్లుగా మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. వదినా, విన్నావుగా? మా అమ్మ చెప్పినట్టు చెయ్యి. మామ్, ఏదో ఒకటి చేయాలి, దీన్ని ఆపాలి. నేను మాట్లాడతానురా. నేను త్రిపురని కలిసి అసలేం జరిగిందో ఏంటో నేను మాట్లాడతాను. అత్తయ్య గారేంటి ఇలా వస్తున్నారు? అత్తయ్య, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నువ్వు చేసిన ఘనకార్యానికి నీకు సన్మానం చేసి సత్కరించి వెళ్దామనొచ్చాను. అదేంటి అత్తయ్య, మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కావడం లేదా? బాలాని మారుస్తాను, బాలాతో జీవితాంతం కలిసుంటాను అని మాకెవ్వరికీ చెప్పకుండా బాలాని దూరంగా తీసుకెళ్ళావు. వాళ్ళు మార్పు తీసుకొచ్చానన్నావు. మీరిద్దరూ ఒక్కటయ్యారని కూడా నాతో చెప్పావు. కానీ చివరికి మీ అమ్మ మాటలు విని ఇంత పని చేస్తావా? అత్తయ్య, నాకు అసలేమీ అర్థం కావట్లేదు. నేనేం చేశాను అత్తయ్య? ఇంతకన్నా ఏం చెయ్యాలి? ఇంతకన్నా ఏం చెయ్యాలి? నీ చేత్తోనే నువ్వే సంతకం పెట్టి డైవర్స్ పంపించావు కదా. డైవర్స్ పేపర్స్ మీద నేను సంతకం పెట్టానా? ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇన్నాళ్ళు నా కొడుకు మీద ప్రేమతో నువ్వు ఓర్పుగా ఉన్నావు అనుకున్నాను. కానీ అదంతా తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. అత్తయ్య, నాకు అసలేమీ తెలియదు అత్తయ్య. ఇది ఎవరు చేసిన పనో నాకు అర్థమైంది. చూడమ్మా, వాడు నీ మీదే ఆశలు ప్రాణాలు పెట్టుకొని వాడు బతుకుతున్నాడు. సుందరి సుందరి అంటూ వాడక్కడ కలవరిస్తూనే ఉన్నాడు. నువ్వు లేకపోతే నిజంగా వాడు మాకు దక్కడమ్మా.